హాయ్ అండి, అందరికీ నమస్కారం. నేను మీ భవాని. వెల్కమ్ టు భవానీ రుచులు. ఈరోజు వీడియోలో ఎంతో టేస్టీగా ఉండే కొబ్బరి అన్నాన్ని తయారు చేయబోతున్నాను. ఇన్ఫ్యాక్ట్ దేవుడికి ఎంతో ఇష్టమైన నైవేద్యాల్లో ఈ కొబ్బరి అన్నం కూడా ఒకటి. దేవునికి నైవేద్యం అనే కాకుండా ఇంట్లో ఉన్న పిల్లలు పెద్దవాళ్ళు లంచ్ బాక్స్లోకైనా టిఫిన్కైనా చాలా బాగుంటుందండి. పిల్లలు చాలా ఇష్టంగా తింటారు. ఇంకా ఈ రెసిపీని నా స్టైల్లో కనుక చేసుకుంటే ఖచ్చితంగా వారానికి ఒక్కసారైనా మళ్ళీ చేసుకోవాలనిపిస్తుంది. ఇంకా ఈ రెసిపీని చేసుకోవడం చాలా సింపుల్ అండి. మరి ఎలా చేసుకోవాలో చూద్దాం రండి. ముందుగా రైస్ని బాగా ఉడికించుకొని ఓ గిన్నెలో తీసుకోండి. నేను ఇక్కడ 1 కప్పు రైస్ తీసుకున్నాను కాబట్టి అందులో 1 అరకప్పు కొబ్బరి పాలు వేసి బాగా కలుపుకోండి. కొంతమంది ఈ కొబ్బరి అన్నాన్ని తయారు చేయాలంటే ముందుగా రైస్ ఉడకపెట్టేటప్పుడే అందులో కొంచెం కొబ్బరి పాలు వేసుకుంటారు. బట్ అలా చేసినా ఇలా చేసినా ఈ రెండింటి టేస్ట్ దాదాపు ఒకలానే అనిపిస్తుంది. సో మనం అలా కాకుండా ముందుగానే ఉడకపెట్టుకున్న రైస్లో ఈ కొబ్బరి పాలు కలుపుకుందాం. కొబ్బరి పాలు వేసాక ఈ రైస్ని బాగా కలుపుకొని ఓ పక్కన పెట్టుకోండి. ఇప్పుడు స్టవ్ పైన ఓ పాత్ర పెట్టుకొని బాగా వేడయ్యాక అందులో కొంచెం నూనె, 1 టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకోండి. కొంచెం వేడయ్యాక కొంచెం పల్లీలు, కొంచెం శనగపప్పు, కొంచెం మినప్పప్పు, కొంచెం ఆవాలు, 1 చిన్నపాటి దాల్చిన చెక్క, కొంచెం మిరియాలు, సన్నగా కట్ చేసుకున్న పచ్చిమిర్చి వేసుకోవాలి, 4 ఎండుమిర్చి. ఇలా వేసుకొని వీటన్నిటిని కాసేపు వేగించుకోవాలి. కాసేపు వేయించుకున్నాక దీంట్లో జీడిపప్పును వేసుకోండి. ఇంకా 2 రెమ్మలు కరివేపాకు వేసుకొని ఒక 2 మినిట్స్ పాటు వేయించుకోండి. ఇందులో వేసిన జీడిపప్పు వేరుశనగలు బాగా వేగాయి అనిపిస్తే 1 కప్పు కొబ్బరికూర వేసుకోండి. ఈ కొబ్బరికూర వేసుకున్నాక ఒక 2 మినిట్స్ పాటు బాగా వేయించుకోండి. కాసేపు వేగాక ఇందులోనే మన టేస్ట్కి సరిపడే ఉప్పు వేసుకోవాలి. తరువాత మనం ఉప్పు యాడ్ చేద్దాం అనుకున్న యాడ్ చేయడానికి కుదరదు కాబట్టి ఇక్కడే మీ టేస్ట్కి సరిపడే ఉప్పుని యాడ్ చేసుకోండి. ఉప్పు వేసాక మొత్తం కలిసేలా బాగా కలుపుకోండి. ఇలా బాగా కలుపుకున్నాక మనం ముందుగా కొబ్బరి పాలు కలిపి పక్కన పెట్టుకున్న రైస్ని ఇందులో యాడ్ చేసుకోవాలి. అన్నం వేసాక మొత్తాన్ని బాగా కలుపుకోవడమే. ఇంకా మనం చేసుకున్న ప్రాసెస్ మొత్తం మీడియం ఫ్లేమ్లోనే చేసుకోవాలి. మనం చేసుకునే ఈ తాలింపు మొత్తం రైస్కి బాగా పట్టేలా కలుపుకోండి. అంతే. ఇంకా బాగా కలుపుకున్నాక మనం ఇంట్లోనే చాలా తక్కువ టైంలో ఎంతో టేస్టీగా ఉండే కొబ్బరి అన్నాన్ని తయారు చేసుకోవచ్చు. ముందే చెప్పాను కదండి, దేవునికి నైవేద్యంగా పెట్టాలనుకుంటే పర్ఫెక్ట్ రెసిపీ అండి ఇది. సో ఒకసారి నేను చెప్పిన విధంగా కొబ్బరి అన్నాన్ని మీరు కూడా మీ ఇంట్లో ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో నాతో కామెంట్ చేసి చెప్పండి. అలాగే వీడియో నచ్చితే ఒక లైక్ చేసి భవానీ రుచులు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.